జెండా సంగ జెండా చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా మాటకి కట్టుబడి ఉండి చంద్రబాబు నాయుడు కూడా మరి బహిరంగ సభల్లో అయితేనేమి, మరి ఎక్కడో మన గ్రామ సభల్లో అయితేనేమి, మరి రాష్ట్రం అంతా కూడా ఏబిసిడి వర్గీకరణకు నేను అనుకూలంగా నేను సపోర్టు మాల్ పక్షాన ఉంటానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ కూడా ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన కోరిక అని చెప్పి కూడా ఆయన కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. దీనికి అనుకూలంగా మన ఏపీ ఆంధ్రప్రదేశ్ అయితేనే, తెలంగాణ రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి అయితేనేమి, మీరు రెండు రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా మరి జెండావిష్కరణ చేయాలి, గ్రామంలో కమిటీలు వేయాలి. ఇది ఖచ్చితంగా జూలై 7న మనము మందకృష్ణని పూర్తిగా తీసుకొని మనం ఈరోజు మరి కన్నుల విందుగా పండుగ మనం చేసుకొని ఆ రోజు మనం అందరము భోజనాలు ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి అన్న మందకృష్ణ చేపట్టిన కార్యక్రమానికి మేము గ్రామము తిరుగుతూ మరి మనము ఖచ్చితంగా గ్రామంలో ఉంటున్న ప్రతి విషయంలో కూడా మరి ఏబిసిడి వర్గీకరణ లక్ష్యం కొరకే పోరాటం వల్లనే ఈరోజు వర్గీకరణ సాధించి పెట్టి ఉన్నాడు. మరి ఆనాడు అంబేద్కర్ చేసిన రిజర్వేషన్లు మరి విభజించి మాదక్కి ఎవరు జనాభా దమాసు ప్రకారం ఇవ్వాలనో వాళ్ళ షెడ్యూల్ కులాల వేడిగా వర్గీకరణ చేసి వాళ్ళ వాళ్ళకే మరి జనాభా దమాసు ప్రకారం వాళ్ళకి ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి అంబేద్కర్ కూడా ఆనాడు చట్టసభలో రాసినట్టు రాజ్యాంగం ప్రకారం స్ఫూర్తిగా తీసుకొని మందకృష్ణలో ఈరోజు వర్గీకరణ సాధించి పెట్టినాడు. ఈరోజు మాలగలు వేస్తున్నాడు కుయత్తులు కుతంత్రాలు, వాళ్ళని విభజించి మనల్ని ఏబిసిడి వర్గీకరణగా మనల్ని చేసి మన బిడ్డల భవిష్యత్తు చదువుకున్న వాళ్ళు అట్టడుగున ఎంతో మంది తల్లిదండ్రులు చదివించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విద్యాపరంగా ఎంతో మంది ఉద్యోగాలు లేక వలసలకెళ్ళి ఎక్కడెక్కడో పనులు చేసుకుంటూ గడుపుతూ ఉన్నారు. అలాంటి స్ఫూర్తి ఈరోజు మందకృష్ణ వర్గీకరణ సాధించి పెట్టినాడు. ఇప్పుడు జరగబోయే ఇప్పుడున్న భవితరానికి యువతకి వర్గీకరణ మన కోట మనకే వస్తుంది కాబట్టి ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నందుకు ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో మందకృష్ణ స్ఫూర్తి పండగ పప్పునము చేసుకుని ఆ రోజు జూలై 7 మనమందరం సిద్ధపాటు కావాలని మన గ్రామంలో ఎంగోడు ఇక్కడ ఎర్రబాడు గ్రామంలో ఉంటున్నట్టు మరి పెద్దల సమక్షంలోనూ హనుమండ అయితేనేమి ఇక్కడ గ్రామ పెద్దలు ఎంతో మంది యువకులు అందరూ కూడా చేరువచ్చి ఎంత భారీ ఘన స్వాగతం పలకడానికి వారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడే మనం ఒంటరిదిన్న గ్రామం పక్కనే ఒంటరిదిన్నలో కూడా జెండావిష్కరణకి పూజలు చేసి ఇక్కడ ఏర్పాటుకి రావడం జరిగింది. దీన్ని మనం ఖచ్చితంగా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మనం ముందుగా ఉండి ప్రతి విషయంలో కూడా ప్రతి ఆత్మ మన మాదిబిడ్డ అన్నాడు ప్రతి ఒక్కరు గర్వించదగిన విషయం ఇది. ఎందుకంటే మందకృష్ణ నిరంతరము భార్య పిల్లల్ని విడిచి 30 ఏళ్ళు సుదీర్ఘంగా మన కొరకు పోరాటం చేసి ఆయన గుండెల్లో మనల్ని పెట్టుకొని నిరంతరం మనం కంటికి రెప్పలుగా కాపాడుకున్నట్టు మందకృష్ణ ఈరోజు మన మాదిబిడ్డ పుట్టడము మన అదృష్టమని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి తీసుకొని మందకృష్ణ మన జాతి కొరకు నిలబడి ఈరోజు కంకణం కట్టుకొని సాధించి పెట్టాలంటే మన మాదిబిడ్డల్లో మన కొరకు అండదండగా నిలబడినట్టు ఏకైక నాయకుడు మందకృష్ణను కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క సమము అందరూ కూడా చేరి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇన్ఛార్జ్ అయినట్టు ఎంఎస్పీ నాయకులు మన గ్రామ అధ్యక్షులు హనుమన్న గారు మాట్లాడవలసిందిగా సభాముఖంగా వారిని తెలియజేస్తూ ఉన్నాం. జెండా